మంత్రి రాంప్రసాద్ రెడ్డి అరాచకాలపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాను 1987 నుంచి రాజకీయాలు చేస్తున్నానని, రాంప్రసాద్ రెడ్డి 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. తమ కుటుంబం రాయచోటి ప్రాంతానికి ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసునన్నారు. గత ఎన్నికల్లో రాంప్రసాద్ 40 లక్షలు డబ్బు తీసుకున్నారని విమర్శించారు. తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని నిరూపించేందుకు వీరభద్రస్వామి గుడిలో ప్రమాణం చేస్తానన్నారు రమేష్ కుమార్. వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాకు చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా ఆ పార్టీని వీడి బయటకు వచ్చిన తప్పనించి నేను ఆ నాయకుడు నాతో ఆయన బేరసారాలు చేసినాడు నాతో. అప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత, నీకు నేను ఎమ్మెల్సీ ఇస్తా, నీకు ఇంకా ఇస్తా, అవి ఇస్తా, ఇవి ఇస్తా అని చెప్పినాడు. నీకు ఒక నమస్కారం సార్. నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసిన దానికి, మీరు నాకు ఈరోజు చేసిన పనికి నా మనసు నొచ్చుకునింది. నేను ఈ పార్టీలో కొనసాగలేను. మీకు ఒక నమస్కారము, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇన్ని సంవత్సరాలు నన్ను మీ పార్టీలో పెట్టుకునే దానికి మీకు రుణపడి ఉన్నాను అని చెప్పి గౌరవప్రదంగా ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా ప్రెస్లో ఎక్కడ కూడా ఆయన గురించి చెడుగా మాట్లాడకుండా బయటకు వచ్చినాను. నేను నిందలు వేస్తారు, 150 నిందలు వేసిందరు టికెట్ ఇందానికి. ఈ టికెట్ని ఎట్లా సంపాదించుకున్నారో కూడా చెప్పాలా. ఏ రోజు వైసీపీలో ఉన్న వ్యక్తో లేకుంటే కాంగ్రెస్లో ఉన్న వ్యక్తో, ఏ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటైన వ్యక్తి ఈరోజు ఆ సీటు సంపాదించుకున్నాడంటే అది ఏ రకంగా సంపాదించుకున్నాడు అనేది మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలకు, లేకపోతే ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. తెలుగుదేశం పార్టీ నాకు చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా ఆ పార్టీని వీడి బయటకు వచ్చిన తప్పనించి నేను ఆ నాయకుడు నాతో ఆయన బేరసారాలు చేసినాడు నాతో. అప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత, నీకు నేను ఎమ్మెల్సీ ఇస్తా, నీకు ఇంకా ఇస్తా, అవి ఇస్తా, ఇవి ఇస్తా అని చెప్పినాడు. నీకు ఒక నమస్కారం సార్. నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసిన దానికి, మీరు నాకు ఈరోజు చేసిన పనికి నా మనసు నొచ్చుకునింది. నేను ఈ పార్టీలో కొనసాగలేను. మీకు ఒక నమస్కారము, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇన్ని సంవత్సరాలు నన్ను మీ పార్టీలో పెట్టుకునే దానికి మీకు రుణపడి ఉన్నాను అని చెప్పి గౌరవప్రదంగా ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా ప్రెస్లో ఎక్కడ కూడా ఆయన గురించి చెడుగా మాట్లాడకుండా బయటకు వచ్చినాను. నేను నిందలు వేస్తారు, 150 నిందలు వేసిందరు టికెట్ ఇందానికి. ఈ టికెట్ని ఎట్లా సంపాదించుకున్నారో కూడా చెప్పాలా. ఏ రోజు వైసీపీలో ఉన్న వ్యక్తో లేకుంటే కాంగ్రెస్లో ఉన్న వ్యక్తో, ఏ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటైన వ్యక్తి ఈరోజు ఆ సీటు సంపాదించుకున్నాడంటే అది ఏ రకంగా సంపాదించుకున్నాడు అనేది మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలకు, లేకపోతే ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. తెలుగుదేశం పార్టీ నాకు చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా ఆ పార్టీని వీడి బయటకు వచ్చిన తప్పనించి విజయవాడ